ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు పౌలు గారు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ ప్రార్థనలో అనేకమైన అంశాలు ఉన్నాయి. అయితే మొదటిగా ఒక విషయం కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మనిషిలో బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు ఉంటారు. శారీరకంగా బలము పొందాలి అంటే మనము ప్రతిదినము ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్లో వ్యాయామం చేయాలి. కానీ మానసికంగా బలపరచబడాలి అంటే ఏం చేయాలి? మానసికంగా శ్రమలను మనము అనుభవించాలి. అంటే వెలివేయబడాలి, నిందించబడాలి, అవమానించబడాలి, తృణీకరించబడాలి, హేళన, దూషణ వీటన్నిటిని దాటిన వాడు మానసికంగా బలము పొందుతాడు. హీ బికమ్ ఏ స్టాయిక్. ఇలాంటి వాడిని ఎవ్వడు కదల్చలేడు. ఈవెన్ అపవాది కూడా వాడి యొక్క విశ్వాసాన్ని కోల్చలేదు. ఇలాంటి వాడి ప్రవర్తన, వాడి యొక్క విశ్వాసాన్ని చూచి సాక్షాత్తు దేవుడే ఆశ్చర్యపడ్డ సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. సో పౌలు చేసే ప్రార్థన వారు దీవెనలు పొందాలని, ఆశీర్వదింపబడాలని కాదు, వారు అంతరంగమందు దృఢపరచబడాలని పౌలు యొక్క ప్రార్థన. సో మన ప్రార్థన కూడా ఇదే కావాలి.